నెల్లూరు జిల్లా పొదలకూరు మేజర్ పంచాయతీ పరిధిలోని చిట్టేపల్లి గ్రామస్తులు మంగళవారం పొదలకూరు గ్రామ దేవత అయిన పోలేరమ్మకు గ్రామ పొంగళ్ల కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక బుట్టలతో చిట్టేపల్లి గ్రామం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో గ్రామస్తులు ఊరేగింపుగా పొదలకూరులోని అమ్మవారి సన్నిధికి చేరుకుని నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పొదలకూరు పోలేరమ్మ దేవస్థానంలో అమ్మవారి పొంగళ్ల కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉందని, ఆ అమ్మ చల్లని దీవెనలు అందరి మీద ఉండాలని, సంక్రాంతి 5వ మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. ఓకే సార్. పొంగల్ కార్యక్రమానికి రావడం చల్లని అమ్మ తీరును తీసుకోవడం జరిగింది. ఆనవాయితీగా సంక్రాంతి పోయిన తర్వాత 5వ మంగళవారం చిట్టేపల్లి గ్రామస్తులందరూ వచ్చి దేవతకి పొంగలు పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత మిగతా వాళ్ళందరూ పెట్టారు. ఈ గుడి కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు, ఇంతమంది రోజు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. అమ్మవారిని కూడా కోరుకోవడం జరిగింది. మళ్ళీ మన రాష్ట్రంలో రామరాజ్యం రావాలని కోరుకోవడం జరిగింది. అమ్మ చల్లని చూపు మనందరి మీద ఉండాలి, మన రాష్ట్రం మీద ఉండాలి, ముఖ్యంగా మన సర్వేపల్లి నియోజకవర్గం మీద ఉండాలని కోరుకున్నాను. తప్పకుండా అమ్మ ఆశీస్సులతో ఈసారి బ్రహ్మాండంగా అందరికీ, ప్రజలందరికీ మంచి జరిగిందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.